మనం జీవించటానికి నీరు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అయితే తక్కువ నీరు తాగినా అది శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది అనే విషయాన్ని, అలాగే ఆ నీటిని తప్పుగా తాగితే అనేక రోగాలకు దారితీస్తుందనే విషయం మీకు తెలుసా? రష్యన్ వైద్యుడైన ఫెడర్ గ్రిగోరోవిచ్ సుదీర్ఘ పరిశోధన తర్వాత వెల్లడించిన నీటి రహస్యాలు ఇక్కడ చూద్దాం. ఈ పద్ధతిని కేవలం 7 రోజులు పాటిస్తే మన శరీరంలో వచ్చే మార్పులను మనం గమనించవచ్చు. వాటిలో మొదటిది, పడుకోవడానికి గంట ముందు ఒక గ్లాస్ నీరు తాగడం. రాత్రి నిద్రపోవటానికి ఒక గంట ముందు నీరు తాగటం వల్ల శరీరంలోని కణజాలం మరమ్మత్తు కావటానికి, పేరుకుపోయిన విషతుల్యాలు తొలగిపోవటానికి ఇది సహాయపడుతుంది. అయితే పడుకునే ముందు వెంటనే తాగకూడదు. గంట ముందు తాగటం వల్ల నిద్రలో మాటిమాటికి బాత్రూంకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. నిద్ర హాయిగా పడుతుంది. రెండోది, రోజంతా కొద్ది కొద్దిగా నీరు తాగటం. చాలామంది దాహం వేసే వరకు ఆగుతారు. దాహం వేయగానే ఒకేసారి ఎక్కువ నీరు తాగడం చేస్తారు. ఇది చాలా హానికరం. దీనికి బదులుగా రోజంతా అడపాదడపా 1 లేదా 2 గ్లాసుల నీరు తాగే అలవాటు చేసుకోవాలి. ఇది మూత్రపిండాలు మరియు గుండెపై పనిభారాన్ని తగ్గిస్తుంది. ఇక మూడోది, చల్లని నీటికి బదులుగా సాధారణ ఉష్ణోగ్రత నీరు తాగటం. చల్లని నీరు తాగటం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. చల్లని నీటిని తాగినప్పుడు ఆ నీటిని శరీరం వేడి చేయటానికి అదనపు శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. గోరువెచ్చని లేదా సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని తాగటం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. ఇంకా పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది. ఇక నాలుగోది, భోజనం చేసేటప్పుడు నీరు తాగకూడదు. భోజనం చేసేటప్పుడు నీరు తాగటం వల్ల జీర్ణరసాల సాంద్రత తగ్గి పోషకాలను శరీరం గ్రహించే శక్తి బలహీనపడుతుంది. ఆహారానికి 30 నిమిషాల ముందు నీరు తాగాలి, లేదా తిన్న గంట తర్వాత మాత్రమే నీరు తాగాలి. ఇక ఐదవది, బరువుకు తగ్గట్టుగా నీరు తాగాలి. అందరూ ఒకే మొత్తంలో నీరు తాగకూడదు. బరువు ఆధారంగా ఈ లెక్క ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే మన బరువుని కిలోల్లో కొలిచినట్లయితే ఇంటూ 30, అంటే రోజుకు మనం తాగాల్సిన మిల్లీ లీటర్ల నీరు. ఉదాహరణకు మనం 70 కిలోల బరువు ఉంటే 70 ఇంటూ 30 2100 మిల్లీ లీటర్ల నీళ్లు, అంటే 2.1 లీటర్లు అన్నమాట. ఇక ఆరవది, వ్యాయామానికి ముందు నీరు తాగటం. వ్యాయామం చేసే మధ్యలో తాగటం కంటే వ్యాయామం ప్రారంభించడానికి 20 నుంచి 30 నిమిషాల ముందే నీరు తాగటం మంచిది. ఇది కండరాల పనితీరును పెంచి త్వరగా అలసిపోకుండా చేస్తుంది. ఇక ఏడవ విషయం, నీరు తాగటాన్ని ఒక ధ్యానంలాగా చేయటం. నడుస్తూ లేదా మాట్లాడుతూ నీరు తాగకూడదు. మనసు పెట్టి నిలకడగా నీరు తాగాలి. వేగంగా నీరు తాగటం వల్ల శరీర కణాలు నీటిని సరిగ్గా గ్రహించలేవు. దీనివల్ల శరీరంలో వాపు రావచ్చు. ఇక 8వ విషయం, స్వచ్ఛమైన నీటిని మాత్రమే తాగటం. భారీ లోహాలు మరియు రసాయనాలు ఉన్న నీరు మూత్రపిండాల వ్యాధులకు ప్రధాన కారణం. ఎప్పుడూ వడపోసిన లేదా బాగా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలి.